సార్ గుడ్ ఈవినింగ్ సార్ నాగేశ్వరరావు గారు. గుడ్ ఈవినింగ్ కిషోర్. సార్ ఇక్కడ ప్రధానంగా ఎవరైనా అంటే స్ట్రాటజిస్టులు ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు లేదా సర్వేల రూపంలో మీలాంటి వాళ్ళు అనేక సర్వేలు చేసి వాస్తవాలు ఏంటో అనేది ప్రజల ముందు పెడతారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ అంటే ఏ విభాగాల్లో ప్రజలు అంటే యూత్ ఎలా ఉన్నారు, రైతులు ఎలా ఉన్నారు, మిగతా మహిళలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, ఇవన్నీ కూడా రకరకాలుగా మీరు చేసిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఈ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉంది, ఈ రకంగా ఓడిపోయే ఛాన్స్ ఉందని చెబుతూ ఉంటారు. ఇవేవీ లేకుండా ఏదో ఏ సర్వే చేయకుండా ఏ టీము లేకుండా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి గతంలో ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేసే అన్ని ప్రధాన పార్టీలకన్నిటికీ పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన మీరేమంటారు? జగన్కు భారీ ఓటమే అంటూ. ఇప్పుడు సర్వేలు చేయకుండా అనేది ఒక రిపోర్ట్ క్రియేట్ చేయడం తప్పదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే సర్వే చేసేటప్పుడు ఉన్న సాధక బాధకాల కష్టాలు చేసిన వాళ్ళు తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది అనే దృష్టిలో పెట్టుకొని అతను ఒక షార్ట్ సర్వే చేసుకున్న తర్వాత ఆ పార్టీని అప్రోచ్ ఆ పార్టీ గెలిపిస్తుందని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నాడు. అతని ఓటములు చాలా జరిగినాయి వింటున్నాయండి. అది తప్ప అతను సొంతగా ఎదిగింది లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ విధంగా ప్రయత్నం చేశాడు. ఒక సర్వేలు చేయకుండా చేయడం 100% తప్పది. చేసిన వాళ్ళు ఒక్కొక్క సందర్భం బొక్కబార్లు పడుతున్నారు ఈ రోజులలో. చేయకుండా నేను ఏ పార్టీ చేస్తానో చెప్పట్లేదు నేను. అవును, అది అతను కామెంట్ అతను స్టేట్మెంట్ తప్పని చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా సర్వే చేసే వాళ్ళు ఎలా చేస్తారు సార్? ఏ రకంగా ఉంటుంది మీ సర్వే? ఎట్లా ఉంటుంది? ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు? ఏ వర్గాలను తీసుకుంటారు? ఈ సర్వే ఎలా జరుగుతుంది? ఇవేవి లేకుండా ఇప్పుడు నేను చెప్పింది పక్కన పెడతాం, మీరు అన్నది కరెక్టే. అన్ని గ్రామాలను తీసుకుంటామండి. ఓకే, అన్ని గ్రామాలు తీసుకుంటాం, అన్ని కమ్యూనిటీలను తీసుకుంటాము, ఏజ్ గ్రూప్స్ తీసుకుంటాము, తర్వాత క్యాస్ట్లు తీసుకుంటాము, మేల్ ఫీమేల్ తీసుకుంటాము ర్యాండమ్ గా. ఇవన్నీ లేకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక విషయం సార్, సాంబశివరావు గారు కూడా చెప్పారు ఒక మంచి పాయింట్. నేను అంతకుముందు అన్నాను 2019లో వైఎస్ఆర్సీపీ ప్రధానంగా నవరత్నాలు మేము అందిస్తాము, సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి ప్రజలకు చెప్పింది. దాన్ని ప్రమోట్ చేయడంలో ఈయన కూడా ఉన్నారు. ఆ రోజు ప్రమోట్ చేశారు, ప్రజలు కూడా నమ్మారు. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 100కు 100% నవరత్నాలు కూడా ప్రజలకు అందించారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము 99% హామీలు నెరవేర్చామని. సంక్షేమంలో ఎక్కడ ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా ఏ విషయంలో కూడా క్వశ్చన్ చేయని పరిస్థితి ఉంది. ఏదైతే ప్రమోట్ చేశారో వెనక ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్, అదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఏమంటారంటే సంక్షేమాలు ఓట్లు రాల్సి అంటారు. డబ్బులు రావట్లేదు కదా, ఇప్పుడు డబ్బులు రావట్లేదు తనకి, అతను ఫీజు రావట్లేదు కదా సార్. ఏదైనా అది కరెక్ట్ కాదు. ఏ పార్టీ గెలుస్తున్న విషయం మేము కూడా సర్వేలు చేస్తున్నప్పుడు 50 కాన్స్టిట్యూన్సీ చేశాము. త్వరలో మేము ముందుకు వస్తాం. మేము కూడా గెలుపోవటం అనేది అది రిపోర్ట్స్ చూసిన తర్వాత చెప్పగలుగుతున్నాం ఎవరు గెలుస్తూ ఎవరు పోతున్నారు. రైట్. మీరు అంటే ఇతను ఏ మాత్రం సర్వే సంస్థ ఏది చేతిలో లేకుండా, ఒక టీం అనేది లేకుండా, ఏపీలో కనీసం పట్టుమని 10 రోజులు కూడా లేకుండా, ఎవరిని ప్రశ్నించకుండా కనీసం జనంలోకి వెళ్ళి మేము కూడా ఈ మధ్య ప్రజా ప్రస్థానం అని ఒక కార్యక్రమం చేస్తాం. దాదాపు 15 రోజులు గ్రౌండ్ లో నేను కొమ్మినేని గారు అక్కడ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మేము వెళ్ళిన కార్యక్రమంతో పాటు కనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వెళ్ళాం. మా జర్నీలో 15 days జర్నీలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతాం. ఆ విధంగా సరే ఏంటి రిజల్ట్ అది పక్కన పెడదాం. ఈయన ఏ రోజు కూడా 10 రోజులు పట్టుమని ఏపీలో లేడు. ప్రజల నాడి ఎలా తెలుస్తుంది సార్? చెప్పండి సార్. ఇప్పుడు అతను సర్వేలు చేయకుండా చెప్తాను. ఇంతకుముందు ఒక చిన్న ఉదాహరణ ఉంది. తన క్రెడిబిలిటీ ఖరాబ్ చేసుకుంటాడు. ఇంతకుముందు క్రెడిబిలిటీ సరే కష్టపడలేదని మనకు తెలిసిన విషయం, కానీ క్రెడిబిలిటీ ఖరాబ్ చేసుకుంటాడు. ఫస్ట్ లగడపాటి రాజగోపాల్ గారికి మంచి పేరు ఉండేది ఇంతకుముందు. అవును, లాస్ట్ ఎలక్షన్ లో బయటకు వచ్చే బయట లాగేశాడు, ఆ క్రెడిబిలిటీ పోయింది. వింటున్నాయండి. అతను ఆ సంస్థ చేసుకున్న తర్వాత చర్చలో రావాల్సిన అవసరం లేదని ఏదైనా సలహాలు ఇట్లాంటి ముందు విషయాలు ఉంటే కదా వీటి మీద డిబేట్ లో కూర్చుంటే బాగుంటుందని. ఇది ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. సరే చంద్రబాబు గెలవచ్చు కాదనట్లేదు, అది నువ్వు చేంజ్ చేయకుండా ఎట్లా చెప్తుందండి? రైట్, జగన్ గెలవచ్చు కాదనట్లేదు, అదే కదా సార్. దాని అది పబ్లిక్ లోకి వెళ్ళి మనం చేసి చెప్తే అర్థం ఉంటుంది దానికి. కరెక్ట్. చెప్పినప్పుడు డిబేట్స్ ఇట్లాంటి చర్చలు రావు కదా. వాళ్ళ క్రెడిబిలిటీనే పోతుంది. ఉన్న క్రెడిబిలిటీ కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. ఆల్రెడీ 4 రాష్ట్రాల ఎన్నికల్లోనే అది పోయింది. అవును, మొన్న కేసీఆర్ గారు మొత్తం హ్యాట్రిక్ అన్నాడు.
నేను వన్ అండ్ హాఫ్ మంత్ ముందు చెప్పాను, ఎలక్షన్ ముందు ఓడిపోతుందని చెప్పాను. ఉమ్. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను అది మాట్లాడతాను అయినాక అది నేను మన రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడాలి. రవిచంద్రారెడ్డి గారు ఆశ్చర్యకరంగా ఏమంటున్నారంటే కేసీఆర్ గెలుస్తారని ఆయన చెప్పారు. నేను చూపించాను కదా ఆయన చెప్పిన స్టేట్మెంటు అన్ని స్క్రీన్ మీద క్లియర్గా చూపించాను. బీఆర్ఎస్ గెలవబోతోంది ఎన్నికల్లో అన్నారు.